యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. పేదలను కటాక్షించేవాడు ధన్యుడు. మరి పేదలను ఎలా కటాక్షించాలి అని ఒక ఆలోచన రావచ్చు. మీరు పేదలకి మరి ఎవరైతే ఎటువంటి అవసరతలో ఉన్నారో పేదలు, మరి వస్త్రములు కావాలా, ఆహారం కావాలా, వాళ్ళకి ఏం అవసరం ఉంటుందో మనం అది వాళ్ళకి వాళ్ళకి మనం ఇచ్చినప్పుడు వాళ్ళు అవసరతలు తీరి మరి తృప్తి చెందుతారు. వాళ్ళు ఎప్పుడైతే పేదలు తృప్తి చెందుతారో మన హృదయంలో నెమ్మది కలుగుతుంది. మన హృదయంలో ఎంతో తృప్తి కలుగుతుంది. మన ఇతరులు చేసిన సహాయం చేయటంలో మన హృదయంలో మంచి తృప్తి కలుగుతుంది. గమనించిన ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎవరైనా సరే పేదలు సహాయం చేయాలనుకున్నప్పుడు మొదటగా అన్నింటికంటే ముఖ్యంగా వాళ్ళకి ఆహారం అవసరం. వాళ్ళు ఆహారం తింటే కొంచెం శక్తిని పొందుకుంటారు, బలం పొందుకుంటారు. అదొకటే కాదు, అలా శక్తి బలం పొందుకున్నవారు ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యం ఉండటం చేత వాళ్ళు ఏదైనా పని చేసుకుని చక్కగా జీవించగలుగుతారు. మరి అవసరమైతే మీకు చేతనైతే వారికి ఎవరికైనా పేదలు ఆహారం లేని వాళ్ళకి మీకు తోచినంత మీరు వాళ్ళ కొరకు ఖర్చు పెట్టండి. అంటే వాళ్ళకి డైరెక్ట్ డబ్బులు ఇవ్వటం కన్నా వాళ్ళకి డైరెక్ట్ ఆహారం మీరు తయారు చేసి లేదా తయారు చేయించి ఆహారం పంచితే కనుక మరి దానివల్ల మీకు ఎంతో ఆశీర్వాదం ఉంటుంది. ఎంతో దేవుడు కనికరిస్తాడు, అనేకమైన మేలు దయచేస్తాడు. దేవుని వాక్యం మరొక చోట ఏంటంటే పేదలను కటాక్షించడం వల్ల వచ్చే లాభం ఏంటంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుడు చెప్తున్నాడు. మరి శత్రువులకి దేవుడు మనకి అప్పగించడు. అంటే శత్రువులు మీ పైన ఏలుబడి చేయరు, శత్రువులను దేవుడు అదుపు చేస్తాడు. అదేవిధంగా మన అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు మన కాపాడి తిరిగి స్వస్థపరిచి బాగు చేస్తాడు. ఇంకా అదేవిధంగా అనేకమైనటువంటి దీవెనలు మనకి కలుగుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా లేమనేది లేకుండా దేవుడు చేస్తూ ఉంటాడు. మనం ఇవ్వటంలో దేవుడు మనకి ఎప్పుడు కూడా లేకుండా చేస్తాడు. కాబట్టి ఇవ్వటం అనేది దేవుని చిత్తం ఉంటుంది. కాబట్టి పొందదగిన వారికి ఎవరైతే పేదలు ఉంటారో పొందదగిన వారికి మీరు ఆహారం మరి ఇచ్చినట్లయితే కనుక మరి దేవునికి ఆశీర్వాదం మీకు మెండుగా ఉంటుంది. దేవుడి మాటలు మీద దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.